హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు గోరింటాకు గురించి చెప్పబోతున్నానండి. మనకి ఆషాఢ మాసం అనేది వస్తుంది కదా! అందరికీ ఆడవాళ్ళకి గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండీ! అందరూ చాలా ఇష్టపడతారు. కానీ మనకి గోరింటాకు అనేది చాలా మందికి దగ్గరలో దొరకకపోవచ్చు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పటికప్పుడు మనం వంటగదిలో ఉన్న కొద్ది ఐటెమ్స్ తోనే మనం ఈ చక్కటి గోరింటాకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ. ఎర్రగా పండుతుంది. మనకి ఒక 3, 4 డేస్ కూడా ఉంటుందండి ఇది చేతికి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అనేది మీకు నేర్పిస్తానండి. చిన్న పిల్లలకి కూడా మనం పెట్టేటప్పుడు వాళ్ళు విసుగుపడుతూ ఉంటారు. ఇది పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కూడా. దీనికి కావాల్సింది గోధుమ పిండండి. గోధుమ పిండి నేను ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. అదే విధంగా పంచదార, పంచదారను కూడా ఒక 4 స్పూన్లు తీసుకోవాలండి. ఏదో ఒక స్పూన్ క్వాంటిటీ పెట్టుకోండి మీరు. అదే కొలతలతో తీసుకోవాలండి. చాలా చాలా సింపుల్. మీకు చూపిస్తాను చూడండి. ఇలాంటి పాత గిన్నె ఏదైనా తీసుకోండి. మీ దగ్గర ఏదైనా ఒక పాత గిన్నె తీసుకొని ఈ విధంగా అడుగున ఫస్ట్ మనం 4 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలండి. ఈ విధంగా 4 స్పూన్లు కొలత కొలిచి 4 స్పూన్లు వేసుకున్నాం కదా! అదే విధంగా పంచదారను కూడా సేమ్ కొలతలతో 4 స్పూన్లు వేసుకోవాలి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా రెండు ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని మధ్యలో ఒక ప్లేస్ ఉంచుకోవాలండి. కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంచుకోవాలి. దీని మధ్యలో మనం మట్టి ప్రమిదిని కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా స్టీల్ గిన్నెను కూడా పెట్టుకోవచ్చండి. నేను స్టీల్ గిన్నెనైతే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఒక చిన్న సైజు కప్పు గాని లేదంటే మట్టి ప్రమిదను కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆన్ చేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలండి. ఏమాత్రం హై ఫ్లేమ్ మీద చేయొద్దు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీనిపైన మనకి ఆవిరి రావాలండి. మధ్యలో చూసారా మనకి హోల్ లేకుండా ఒక గిన్నె, దానికి గిన్నెకి సరిపోయినట్టు ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు అలానే లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేసుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మీకు చూస్తే మనకి ఆవిరి అనేది వస్తుందండి. ఆ ఆవిరి డ్రాప్స్ లాగా మనకి పడుతుంది ఆ గిన్నెలో. చూసారు కదా! మనకి గోరింటాకు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత లోపల జాగ్రత్తగా ఆ గిన్నె బయటకు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఒక కప్పులోకి కొద్దిగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం సింధూరం ఉంటుంది కదండి మన ఇంట్లో, ఎర్రటి కుంకుమ, ఇలాంటి ఎర్రటి సింధూరం తీసుకుంటే కలర్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. మనం కొద్దిగా వేసుకొని ఫస్ట్ కొంచెం థిక్‌గానే ఉండాలి. ఎందుకంటే మనకి అది లిక్విడ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెంగా కుంకుమ ఎక్కువ వేసుకోవాలండి. మన కలర్ బట్టి కలర్ వచ్చేంత వరకు. చూస్తున్నారు కదా! చేతి మీద ఈ విధంగా మనం నచ్చిన డిజైన్‌తో అప్పటికప్పుడు ఇంట్లో మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కూడా నేను మీకు 2 చేతులకి మొత్తం పెట్టి చూపిస్తాను నేను. కానీ చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటుందండి ఇది. చూడండి అప్పటికప్పుడు మనం ఏమైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు మనకి ఆకు అవైలబుల్‌గా లేనప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అదే విధంగా చూస్తున్నారు కదా! మనకి చాలా వంటగదిలో దొరికే ఒక 2 ఐటెమ్స్ అండి. మనకి ఈజీగా అందరికి ఇంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఇప్పుడు చూస్తున్నారు కదా! వేళ్ళకి మనకి లిక్విడ్ లాగే ఉంటుంది కాబట్టి ఒక ఇయర్ బడ్స్ అలాంటివి ఉంటాయి కదండీ! వాటితో కూడా మనం పెట్టుకుంటే ఇయర్ బడ్స్‌తో మనకి పర్ఫెక్ట్‌గా డిజైన్స్ వస్తాయి. బట్ నేను మామూలుగా వేలుతోనే పెట్టేస్తున్నాను.